తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ కు మొక్కలంటే ప్రాణం. అందుకే కేసీఆర్ దశాబ్ద పరిపాలనా వైభవం తెలంగాణను సతత హరితమయం చేసింది. కేసీఆర్ హయాంలో హరితహారం కార్యక్రమం యావత్ దేశాన్ని అబ్బురపరిచింది. అందుకే కేసీఆర్ స్ఫూర్తితో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మహోజ్వలమైన హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తన వంతుగా కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమం అమలు చేయడాన్ని ఆనవాయితీగా పాటిస్తున్నారు. కోటి వృక్షార్చన, ముక్కోటి వృక్షార్చన వంటి కార్యక్రమాలను గతంలో విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణతో పాటు దేశంలోని ఎంతో మందిని మొక్కలు నాటే యజ్ఞంలో భాగం చేశారు. ఆ ఫలాలను హరిత ప్రేమికుడు కేసీఆర్ కు అంకితమిచ్చారు. ఇదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా సంతోష్ కుమార్ కొనసాగించారు. కేసీఆర్ 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రకృతిని కాపాడే సందేశాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. కేసీఆర్ హరిత స్ఫూర్తిని సుందర్బన్ అడవుల్లో చాటి చెప్పారు. 20,000 మ్యాన్గ్రోవ్ మొక్కల్ని నాటారు. సుందర్బన్ అడవుల్లో ఇంత పెద్ద ఎత్తున మ్యాన్గ్రోవ్ మొక్కలు నాటడం వెనుక ఓ మహత్తరమైన ఉద్దేశం దాగుంది. తుఫాన్ల నుంచి తీరాన్ని కాపాడడం, అలల తీవ్రతను అడ్డుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో మడ అడవుల పాత్ర ఎంతో కీలకం. అయితే గత కొంతకాలంగా మడ అడవుల మనుగడ ప్రమాదంలో పడింది. అందుకే మడ అడవులకు మరింత శక్తిని కూడగట్టే లక్ష్యంతో కేసీఆర్ బర్త్డేని వేదికగా మలిచినట్టు సంతోష్ కుమార్ తెలిపారు. కేసీఆర్ హరిత స్ఫూర్తిని దేశానికి చాటి చెప్పేందుకు సుందర్బన్ అడవుల్లో 20,000 మ్యాన్గ్రోవ్ మొక్కలు నాటినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో సత్ఫలితాలనిచ్చిన హరితహారం కార్యక్రమాన్ని మరోసారి సంతోష్ కుమార్ కొనియాడారు. తెలంగాణను హరితమయం చేయాలన్న కేసీఆర్ ఉక్కు సంకల్పంతో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందన్నారు. కేసీఆర్ ప్రేరణతోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం పురుడు పోసుకున్నదని సంతోష్ కుమార్ గుర్తు చేశారు. కేసీఆర్ హరిత స్ఫూర్తితో సంతోష్ కుమార్ ఆలోచనల్లోంచి పుట్టింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం. 2018లో మొదలైన ఈ పర్యావరణ ఉద్యమం దేశమంతా విస్తరించింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలను భాగం చేసింది. కోట్లాది మొక్కలు నాటుతూ పర్యావరణానికి ఎంతో మేలు చేసింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటి వరకు 195 మిలియన్ మొక్కలు నాటారు. దాదాపు 20,000కు పైగా జలవనరులకు పునరుజ్జీవం కల్పించారు. ఇక తాజాగా ఫిబ్రవరి 17న కేసీఆర్ బర్త్డే సందర్భంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ స్ఫూర్తిని చాటే కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఏడాది గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల పరివాహకంలోని సుందర్బన్ డెల్టా ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో 20,000 మ్యాన్గ్రోవ్ మొక్కలు నాటారు. కేసీఆర్ హరిత స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సగర్వంగా ప్రకటించారు.